హైదరాబాద్ బల్కంపేటలో రేపు జరగనున్న ఎల్లమ్మ తల్లి కళ్యాణం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు ఎదుర్కోలు అమ్మవారిని పెళ్లి కూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేస్తారు. ఈ రోజు కళాకారులతో పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి ఊరేగింపుతో ఎదుర్కోళ్ల ఉత్సవాలు చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ కార్యక్రమం ప్రారంభించనున్నారు. అనంతరం 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. 3వ రోజు రథోత్సవంతో కళ్యాణ ఉత్సవాలు ముగుస్తాయి. కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు 80 స్పెషల్ బస్సులు తిరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢం వచ్చిందంటే చాలు మొదటి ఆదివారం నుంచి బోనాల పండుగ షురు అయిపోతుంది. ఇక ఆషాఢం తర్వాత వచ్చేటటువంటి మొదటి మంగళవారం బల్కంపేటలో ఉన్నటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా కూడా జరుపుతూ ఉంటారు. ఇక రేపు కళ్యాణానికి బల్కంపేట ఆలయం వద్ద సర్వం సిద్ధమైపోయిందనే చెప్పుకోవచ్చు. దాదాపు కిలోమీటర్ మేర నుండే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ డైవర్షన్స్ పెట్టి ముఖ్యంగా బ్యారికేడ్స్ వేసి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రేపు ఇదే ప్రాంతంలో అంటే ఎగ్జాక్ట్గా అమ్మవారి ఆలయంకి ఆపోజిట్గా పెద్ద ఎత్తున కళ్యాణ మండపం కూడా వేశారు. కేవలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళే కాదు, ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పబ్లిక్ పెద్ద ఎత్తున వస్తారు. ఈ నేపథ్యంలోనే బల్కంపేట ఆలయానికి వచ్చేటటువంటి 4 వైపులా కూడా బ్యారికేడ్స్ వేసి పూర్తి ప్రతిష్ట అయినటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక రేపు భారీ ఎత్తున ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఉండబోతుంది. రేపు ఉదయం 11 గంటల సమయంలో ఇదే ప్రాంతంలో కళ్యాణం జరుగుతుంది. ఇక కళ్యాణాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా రావచ్చు అంటూ ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడికక్కడ పబ్లిసిటీ కూడా చేశారు. ఈరోజు సాయంత్రం ఇక్కడ ఎదుర్కోల కార్యక్రమం ఉంటుంది. అనంతరం రేపు ఉదయం కళ్యాణం తర్వాత ఎల్లుండి ఇక్కడ రథోత్సవం ఉంటుంది. ఆషాఢ మాసంలో గోల్కొండ నుంచి బోనాల పండుగ షురు అయితే ఇక్కడ మాత్రం బల్కంపేటలో ఉన్నటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బావిలో వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లికి మాత్రం ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి మొదటి మంగళవారం కళ్యాణం అత్యంత వైభవంగా చేస్తూ ఉంటారు. మనతో పాటు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం చైర్మన్ ఉన్నారు. ముఖ్యంగా బల్కంపేట తల్లి ఈ 3 రోజుల కార్యక్రమం చూడడానికి వేరే రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ వస్తూ ఉంటారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి? ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేసామమ్మా. వాటర్ వాట్స్ వాళ్ళు వంట ప్రతి కిలోలో వాటర్ ఏర్పాటు చేశాము. ఈరోజు పెద్దవాళ్ళ అమ్మవారిని పెళ్లి కూతురు చేశాను. ఇప్పుడు సాయంత్రము ఎదుర్కోళ్ళు ఉంటాయి. పెద్దవాళ్ళ 10ంటికి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎల్లుండి సాయంత్రం 6 గంటలకి దర్శనం. ముఖ్యంగా సీసీ కెమెరాలు కానివ్వండి, పోలీస్ బందోబస్తు కానివ్వండి, ఎక్కడి వరకు మొత్తం బ్యారికేడ్స్ ఇవన్నీ వేస్తారు? పోలీస్ కెమెరాలు కాకుండా మేము టెంపుల్ నుంచి ఒక 100 కెమెరాలు ఎక్స్ట్రా పెట్టించినాం. అన్ని ఏ ప్రాబ్లం లేకుండా అన్ని ఏర్పాటు చేసాం. ఎంతమంది వస్తారని భావిస్తున్నారు? మాక్సిమం 6 lakhs పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం తరఫు నుంచి పట్టు వస్త్రాలు కానీ ఎవరెవరు రాబోతున్నారు? ప్రభుత్వం తరఫు నుంచి మంత్రి వాళ్ళు పట్టు వస్త్రాలు తీసుకొని రాబోతున్నారు. సో మొత్తానికైతే ఈ ఏడాది జరగబోయేటటువంటి కళ్యాణానికైతే అన్ని ఏర్పాట్లు చేశామని అయితే చైర్మన్ చెప్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎగ్జాక్ట్ గా గర్భగుడి దగ్గరకు వచ్చేసాం. చూడొచ్చు ఆలయాన్ని ఎంత చక్కగా అలంకరణ చేశారో. పూర్తిగా అలంకరణ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే అవుతూ ఉంది. రేపు కళ్యాణంకి అయితే సర్వం సిద్ధమైపోయింది. ఒక్కసారి మాట్లాడదాం. మనతో పాటు అర్చకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు ఏమేం కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఈరోజు పొద్దున అమ్మవారిని పెళ్లి కూతురు చేశామండి. ఇప్పుడు సాయంత్రం అమ్మవారి ఎదుర్కోళ్ళు ఉంటాయి. పొద్దున అమ్మవారి కళ్యాణోత్సవము, తర్వాత ఎల్లుండి రథోత్సవము. ఎక్కడైనా మనం చూస్తే అమ్మవారి దగ్గర కేవలం బోనాలు సమర్పిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఎందుకు కళ్యాణం చేస్తారు అమ్మవారికి? అమ్మవారికి కళ్యాణం ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం కళ్యాణం, అది ఆనవాయితీగా వస్తుందండి. కేవలం కళ్యాణం కార్యక్రమం మాత్రం ఉండబోతుంది. కళ్యాణ కార్యక్రమం
తర్వాత ఎల్లుండి రథోత్సవం అంతే. ఉదయం అమ్మవారికి చక్కగా అందంగా పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. రేపు కళ్యాణం జరగబోతుంది కాబట్టి మరి కాసేపట్లో ఇక్కడ ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉండబోతుంది. అనంతరం రేపు ఉదయం అమ్మవారికి ఇందాక మనం చూసినటువంటి ప్లేస్ లో అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుతారు. ఇక చివరి రోజు అమ్మవారిని రథోత్సవం పైన రథం పైన ఊరేగింపు కార్యక్రమం కూడా చేస్తారు. మొత్తానికైతే 3 రోజుల పాటు జరిగేటటువంటి శ్రీ బల్కంపేటలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి బావిలో వెలిచినటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి కార్యక్రమాలకైతే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ముఖ్యంగా ఆషాఢంలో వచ్చేటటువంటి మొదటి మంగళవారం ఈ కళ్యాణం ఎన్నో ఏళ్ల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సన్నీతో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.